సార్ సార్ కార్లో వెళ్దాం సార్. ఇక్కడికి నైస్ హెయిర్ కట్. ఏ ఇది తీయలేదా? బాగానే ఉంది కదా. ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు వచ్చేస్తారు. ఆన్ ది వే. స్నానం చేసా. I just change. మాత్రలు వేసుకోవాలి. లక్ష్మి, ఇట్స్ ఓకే అంకుల్, నేను వాడి బైక్ తీసుకెళ్తాను. కానీ డాడీ, నాతో పాటే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఎస్ డాడీ. కాంట్ వి ట్రై సమ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆర్ సంథింగ్? లేదు, అదేం కుదరదు. మెయిన్ ఆర్టరీలో హెమరేజ్ అయింది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇంకా చాలా బ్లడ్ లాస్ అవుతుంది. దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు ఇంకేం చేయలేం. ఇలా జరుగుతుందని నేను ఇదివరకే చెప్పాను కదా మిస్సెస్ కృష్ణన్. ఆయనకు వాల్యూమ్ ఇచ్చాను. మీరు మీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేయచ్చు. నిద్రపోనివ్వండి, మేకింగ్ ఫీల్ కంఫర్టబుల్ మా. హీస్ అ ఫ్యాంటాస్టిక్ మ్యాన్. వెరీ సారీ మిసెస్ కృష్ణ. Uncle, Daddy, you'll be fine. Daddy, you'll be fine, Uncle. You'll be okay. Auntie. ఏం చూస్తున్నారు? అమ్మా, he's smiling. ఆంటీ, పల్స్ లేదు. డాక్టర్, డాక్టర్, కెన్ యూ ప్లీజ్ కమ్? డాడీ, డాక్టర్, డాడీ కాస్త చూడండి ప్లీజ్. డాడీ, డాడీ, డాడీ. ఐఎమ్ సారీ, హీస్ నో మోర్. What? Daddy? Daddy? ఎలా చెప్పావు? You believe in destiny? తెలీదమ్మా. ఏ? డాడీ ఊరు ఒట్టపాలెం, నేను బాపట్ల. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో కలిసాం. చదువుకునేటప్పుడు యా. డెస్టినీ నా వెంట పడి ప్రేమించారు. We fell in love. Still in love. జీవితం ఆ ప్రేమతోనే మొదలైంది. నువ్వు, శ్రేయ అన్నిటికీ కారణం ఆ ప్రేమే. లవ్. Sign here. Thank you. ఏంటి కృష్ణ ఇటువైపు? లైబ్రరీ వైపే రావు కదా? ఒక నిమిషం. మాలిని, మాలిని, ఆ అమ్మాయి కోసమే వచ్చాను. ఆంటనీ సార్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. దయచేసి నాకు అమ్మాయి నచ్చిందన్న విషయం ఆ అమ్మాయితో చెప్తారా? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? ఆంటనీ సార్, ఇది లవ్, నా కోసం. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణన్ తెలుసా నీకు? బిఎస్సి కెమిస్ట్రీ. తెలీదు.
అతనికి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు, చెప్పాను. తప్పుగా అనుకోకు. మాలిని గారు ఒక్క నిమిషం. కృష్ణన్ బిఎస్సి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్, తమరు నచ్చారని చెప్పమన్నారు. ఏయ్ ఏంటి మాలిని? కృష్ణన్ సారీ మాలిని, కృష్ణన్కి నువ్వు నచ్చావని చెప్పమన్నాడు. ఏయ్ ఎంత కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కృష్ణన్కి నువ్వు నచ్చావట, కృష్ణన్కి నువ్వు నచ్చావట అని చెప్పేవారు. ఒక వారం అంతా. నేను అంతకుముందు ఎప్పుడు ఆ కృష్ణని చూడలేదు. డాడీ, మీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను. కృష్ణన్ ఎవరు? బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్. కృష్ణనే కదా? ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, ప్లీజ్ ఇక్కడే ఉండండి. కానీ మొదటిసారి చూడగానే ఆ కోపం అంతా పోయింది. ఎంత హ్యాండ్సమ్గా ఉండేవారు తెలుసా మీ నాన్న? ఇప్పటికీ అంతే, చెప్తున్నా. He just swept me off my feet. అర్రే, ఒక్క సెకండ్లో. హాయ్ మాలిని, ఐఎమ్ కృష్ణన్. సారీ, నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ ఇంత అందాన్ని చూసుండరు. అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. మీ ప్రేమే నాకు ఇన్స్పిరేషన్, నా జీవితంలో అన్నిటికీ ఇన్స్పిరేషన్. He's a good looking fella. నీ పోలికే అచ్చం. చేతిలో 10 వయసులు లేవు. లోకంలో నా అంత సంతోషమైన వాడు లేడు. నువ్వు సంతోషంగా ఉన్నావా? హ్మ్. ఇక అన్నీ వీడి కోసమే. వీడి చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వీడి రాతలా రాస్తుందో నాకు తెలియదు, కానీ ఏదైనా తప్పుగా రాసుంటే దాన్ని మార్చి రాస్తాను. ఎనీథింగ్ ఫర్ యూ అండ్ నౌ ఎనీథింగ్ ఫర్ హిమ్. నాకెంత స్వేచ్ఛనిచ్చారు, నాకు కావలసినవన్నీ ఇచ్చారు. మర్చిపోలేను డాడీ. యు లెట్ మీ లివ్ లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. నాలో ఉన్న మ్యూజిక్కి కూడా మీరే కారణం డాడీ. పిచ్చిగా అమ్మని ప్రేమించారు, అమ్మ కూడా మిమ్మల్ని అంతే. నాకు తెలుసు డాడీ. అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాను ఆ రోజు, గుర్తుంది. ఏదో పాస్ అయిపోతానంటున్నావు. చూద్దాం. ఏ Huh? గిడో, నువ్వు స్మోక్ చేయట్లేదు కదా? ఐ డోంట్ వాంట్ యూ టు స్మోక్. చేయలేదు డాడ్, ముట్టుకోలేదు. గుడ్. మీరు మాత్రం చేస్తున్నారు. ఇది కాలేజీలో అలవాటైంది, మానలేను. పోరా. ఏ ఎగ్జామ్? డాడ్ కెమిస్ట్రీ. తర్వాత నేను నువ్వు రోడ్ల నుంచి అమ్మాయితో మాట్లాడడం చూశాను. అదే అది వద్దు. క్వశ్చన్ పేపర్ అడిగాను. నీ ఇల్లు చిన్నదైనా అందంగా ఉంటుంది. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇంటికి తీసుకొచ్చినట్టున్నావు. అవును, మీరేగా తీసుకురమ్మన్నారు. సరే, అదే ఓకే. యా దే ఓకే. బీ గుడ్ సూర్య. యా డాడీ. హే ఆర్తి, హే సారీ. సూర్య, మీ డాడ్ వెరీ కూల్, వెరీ గుడ్ లుకింగ్. యా రే, ఫ్రెండ్షిప్ రా. ఆర్తి జస్ట్ ఫ్రెండే రా. చాలేరా, ముందు నీకు రాఖీ కట్టమని చెప్పాలి. రే ఆపరా. ఆర్తితో మాట్లాడితే నువ్వేనా పెద్ద ఇదా ఫోర్స్ కొడుతూ తిరుగుతున్నావు? అదేంటంటే నీతో మాత్రం మాట్లాడుతుందా? మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు తనతో మాట్లాడుతూ కనిపించకూడదు. పో పోరా. ఒక్క తప్పైనా వాడిని కొట్టాలరా. వాడు బాడీ చూసావుగా, పైగా నీకంటే హైట్. మనకు అంత సీన్ లేదురా. వాడిని కొట్టి మనం ఎస్కేప్ అవ్వలేమురా. మన దగ్గర సైకిలే ఉంది, వాడి దగ్గర యమహా ఉంది. నెట్టి కొట్టాలి, మొహం మీద గుద్ది వంగాలి, వాడిని బ్లాక్ చేసి డుషుం 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 అని. ఏంటిది? ఏమైంది? నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా? లేదు డాడ్. ఏంటి ప్రాబ్లం? అమ్మాయితో మాట్లాడాను, తన బాయ్ ఫ్రెండ్ అట, కొట్టాడు. తిరిగి కొట్టావా? నాకంటే పెద్దవాడు డాడ్. అందుకని కష్టపడి వర్కౌట్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నావు. ఎందుకు?